హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మా పిల్లలు కూడా చాలా బాగున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా థ్యాంక్స్ అందరికీ. నాకు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు. సో ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అండ్ నాకు చాలా సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మన కుషాయిగూడలో ఉన్న డీమార్ట్కి వెళ్తున్నామండి. ఇది మా అమ్మాయికి, మా చిన్నమ్మాయికి ఎంత ఫేవరెట్ ప్లేస్ అంటే, మా పెద్దమ్మాయికి అయితే ఇంకా చాలా ఫేవరెట్ ప్లేస్. కానీ మేము అమ్మాయి తీసుకొని వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే అమ్మాయికి స్కూల్ ఉంది. సో ఇక్కడ షాపింగ్ చేసేసి డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి దాన్ని పికప్ చేసుకుందామని అనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మా పెద్దమ్మాయి కూడా వచ్చిందనుకోండి, కలర్స్ అని అవని ఇవని డీమార్ట్ మొత్తం ఒకటి చేసేస్తుంది. సో అందుకని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళలేదు. ఈమెం తక్కువేం కాదు, ఈమె అల్లరి కూడా మీరు ఎలా ఉంటుందో చూస్తారు. టూ మచ్ అల్లరి అసలుకి. సో ఇది కుషాయిగూడ కింద పార్కింగ్ స్లాట్ అనమాట. సో ఇక్కడ కార్ పార్క్ చేసేసి మేము డైరెక్ట్గా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దే క్యాన్ యూజ్ లిఫ్ట్. సో మేము లిఫ్ట్లో వెళ్ళకుండా నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో అక్కడ చూస్తున్నారు కదా, మనకి నార్మల్గా అన్ని డీమార్ట్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా అన్ని షెల్ఫ్స్లో అండ్ సైడ్కి మనకి ఏవి కావాలో అవి మనమే సెల్ఫ్గా తీసుకోవచ్చు. సో ఈమె అల్లరి భరించలేక షూస్ అక్కడ పెట్టేసేసి ఆమెను దాంట్లో కూర్చోపెట్టేశాము. ఇంకా మా హస్బెండ్ ఈయన. సో ఈయన ఇక నేను పాపను చూసుకుంటా ఉంటే ఇక ఆయన అవన్నీ తీసుకుంటా ఉన్నారు, మాకు కావాల్సినవి అన్నీ తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఈమె దాంట్లో కూర్చోను అని చెప్పేసి దిగిపోయి ఇంకా ఆమె కూడా మొత్తం సదిరేస్తూ ఉంది. ఇవి తీసేస్తుంది, అవి తీసేస్తుంది. ఇక ఎలానో దింపాను కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా షాపింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది మాది కాకుండా పక్కన వాళ్ళకి కూడా అన్నీ పట్టుకొని తిరిగేస్తూ ఉంది. ఇంకా వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేస్తుంది చూసారా. ఓ తిరిగేసి ఇవి తీసేసి అవి తీసేసి మొత్తం డీమార్ట్ అంతా ఒకటి చేసేయడంలో మా చిన్నమ్మాయికి వేరే ఎవ్వరు ఉండరు. చూడండి ఎలా ఆడుతుందో, చెప్పులు లేకుండా మొత్తం గ్రౌండ్లో తిరిగేసినట్టు తిరిగేస్తుంది డీమార్ట్ అంతా. అండ్ చాలా రీజనబుల్గా ఉన్నాయి, డిస్కౌంట్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. సో బొమ్మలు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. న్యూ బోర్న్ బేబీస్కి కానీ పెద్ద పిల్లలకి కానీ ఏవంటే అవి చూడండి, మంచిగా ఇంట్లో కూర్చొని ఆడుకున్నట్టు ఎంత హాయిగా జైలోఫోన్ వాయించేస్తుందో మా అమ్మాయి కూర్చొని. ఇంకా మేము ప్లేట్స్ తీసుకున్నాము, ఇంకేమంటారు టాయ్స్ తీసుకున్నాము. గ్రీన్ ప్లేట్స్ మన ఇస్తరాకులాగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. అండ్ రీజనబుల్ అనిపించింది. ఈచ్ ప్లేట్ వచ్చేసి మనకి 79 రూపీస్ ఛార్జ్ చేశారు. యాక్చువల్ ప్రైస్ వచ్చి 110 ఉంది. సో ఇది ఇంకా చాలా చేసాము. సో టైం లేక నేను ఇంకా షూట్ చేయలేకపోయాను. సో ఎలా ఉందో చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.